శవాల మీద చిల్లర ఏరుకునే రకాలని కొందరిని ఉద్దేశించి అంటుంటాం. ఇరాన్ యుద్ధ సమయంలో అమెరికాలో కొందరు పెద్దలు అదే చేశారు. వైట్ హౌస్ నుంచి అందిన రహస్య సమాచారంతో కొందరు ట్రేడర్లు కోట్లు గడించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు బహిరంగం కావడానికి కొన్ని గంటల ముందే దానికి అనుగుణంగా ట్రేడింగ్ జరగడం వెనుక వైట్ హౌస్ నుంచి అందుతున్న ముందస్తు సమాచారమే కారణమని అనుమానాలు బలపడుతున్నాయని కథనాలు వస్తున్నాయి. కొందరు ట్రేడర్లు 1.5 బిలియన్ల నుంచి 1.8 బిలియన్ల డాలర్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు అంచనా. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు వెలువడటానికి కొన్ని నిమిషాల ముందే చమురు మార్కెట్లలో భారీ ఎత్తున బెట్టింగ్లు, తద్వారా అజ్ఞాత వ్యక్తులు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జించడం ఇన్సైడర్ ట్రేడింగ్ అనుమానాలను బలపరుస్తోంది. ప్రారంభంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను కొట్టిపారేసిన వైట్ హౌస్ ఇప్పుడు స్వరం మార్చింది. సున్నితమైన సమాచారంతో ముడిపడి ఉన్న ఫ్యూచర్స్ మార్కెట్లలో బెట్టింగ్లు కట్టవద్దని తన సిబ్బందిని హెచ్చరించింది. ఈ ఏడాది జనవరిలో అమెరికా వెనిజులాలో సైనిక చర్యకు దిగడానికి ముందే పాలీ మార్కెట్ వంటి ముందస్తు మార్కెట్లలో అనుమానాస్పద బెట్టింగ్లు కనిపించాయి. మార్చి వారంలో ఇరాన్ పై అమెరికా దాడి చేయబోతుందని అధికారికంగా తెలియడానికి కొన్ని గంటల ముందే కొందరు బెట్టింగ్లు కాశారు. కొద్ది మంది అజ్ఞాత ట్రేడర్లు ఏకంగా 1.2 మిలియన్ల లాభాన్ని పొందడం వెనుక ఇన్సైడర్ సమాచారం ఉందనే అనుమానం ఉంది. మార్చి 23 ఉదయం అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ దాడుల నిలిపివేత గురించి ట్వీట్ చేసే కొద్ది నిమిషాల ముందే మార్కెట్లో సుమారు 500 నుండి 830 మిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్స్ చేతులు మారాయి. ప్రకటన రాగానే చమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆ ముందస్తు ట్రేడర్లు ఊహించని లాభాలు పొందారు. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు కావచ్చని చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య 15 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించడానికి గంటల ముందు సుమారు 950 మిలియన్ డాలర్ల విలువైన చమురు బెట్టింగ్లు జరిగాయి. ప్రకటన తర్వాత చమురు ధరలో 15% పడిపోవడంతో ఆ ముందస్తు ట్రేడర్లు మళ్లీ భారీగా లాభపడ్డారు. మొదట్లో ఈ ఆరోపణలను పట్టించుకొని వైట్ హౌస్ ఏప్రిల్ నాటికి తన సిబ్బందికి అంతర్గత హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత ఖచ్చితమైన సమయంలో జరుగుతున్న ఈ లావాదేవీలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని, ఇలాంటి అక్రమ లాభార్జనను సహించబోమని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిణామం మార్కెట్ పారదర్శకతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణ పెట్టుబడిదారులకు లేని సమాచారం కొందరికి మాత్రమే లీక్ అవ్వడం వల్ల మార్కెట్ పై నమ్మకం సన్నగిల్లుతోంది. దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, CFTC వంటి నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగి విచారణ జరపాలని అక్కడి చట్టసభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.